చెప్పండి దాసోత్సవం. ఇవాళ గత ప్రభుత్వము సమగ్ర కుటుంబ సర్వే చేసిన డేటాను బహిర్గతం చేయలేదు అనేది ఒక ఆరోపణ. ఇవాళ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ప్రజాపాలన, పారదర్శక పాలన, ఇది టైటిల్ కాలేదు. మరి ఆ గత ప్రభుత్వం చేసిన డేటా ఇప్పుడు ఆయన దగ్గరే ఉంది కదా, బయట పెట్టమని చెప్తున్నా. నేను ఒక డిమాండ్ చేస్తా ఉన్నా, అది బయట ఎందుకు పెట్టలేదు సమాధానం చెప్పండి. బయట పెట్టమనుకుంటున్నాను. నెంబర్ 2, వీళ్ళు కొన్ని సామాజిక వర్గాలను సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ సంఖ్య చూపెట్టి 6% బీసీలను తక్కువ చేసి పడేసి 62% ఉన్న వాళ్ళని 56%గా కుదించి ఇవాళ కులగణన రిపోర్టు భూతాని కృష్ణమూర్తి వెంకటేశ్వరరావు రిపోర్టు బయట పెట్టకపోవడం కుట్ర ఏంటి అంటే, ఒకవేళ కనుక బీసీలకు వాళ్ళు ఎంతున్నారో అనే సంఖ్య కనుక యథాతథంగా తెలిసినట్టయితే ఎక్కువ రిజర్వేషన్ డిమాండ్ చేస్తారు. ఎట్లా తక్కువ చూపెట్టామని చెప్పని నిలదీస్తారు, చెప్పని వాళ్ళు బయట పెడతలేరు. ఇంత పారదర్శక ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు బయట పెట్టుకుంది రిపోర్ట్లు? ఇట్స్ నాట్ ఎ ప్రైవేట్ ప్రాపర్టీ. 160 కోట్లలో మీ ట్యాక్స్ ఉంది, నా ట్యాక్స్ ఉంది, అందరు ట్యాక్స్ ఉంది. మరి మా ట్యాక్స్ తో సర్వే చేసి మా కోసం సర్వే చేసినా అని మా డేటా మాకెందుకు మీరు ఎందుకు దాచి పెడుతున్నారు? వాట్ ఈస్ ద బేసిస్ దట్ యు అరైవ్డ్ ఎట్ 42% నాకు కూడా అర్థం కావాలి కదా. ఎందుకు దాచి పెడుతున్నారు? ఇంకొకటి, ఇవాళ మీరు రిజల్యూషన్ రేపు బిల్లు సందర్భంగా మాట్లాడతారో మాట్లాడరో నాకు తెలియదు. బట్ అట్లీస్ట్ యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్. బిల్ ఏమైంది, ఆర్డినెన్స్ ఏమైంది, పూలాభిషేకం పాలాభిషేకం ఏమైంది, జంతర్ మంతర్ ధర్నాలు ఏమైనాయి, 9th షెడ్యూల్ ఆలోచన ఎక్కడ పోయింది, 9th షెడ్యూల్ లో పొందుపరచకపోయినప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వానికి కొత్తగా సాధికారత ఎట్లా గుర్తొచ్చింది, నిన్నటి దాకా ఎందుకు గుర్తురాలి, ఇవన్నీ చెప్పాలి కదా. అంటే లీగల్ మెకానిజం దే హ్యావ్ టుమారో టు డిఫెండ్, ఇవన్నీ చెప్పాలి కదా. ఆది శ్రీనివాస్ గారు.